ప్రభాస్ గారు మీరు స్క్రీన్ అంటే డెఫినెట్గా ఆయన హైట్ మీ హైట్ సేమ్ హైట్ అండ్ ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది సో డెఫినెట్గా చేసినప్పుడు యాక్షన్ రియాక్షన్ అనేది కూడా ఉంటుంది కదా సో దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ వాజ్ నార్మల్ ఫర్ మీ ఫర్ ప్రభాస్. ప్రభాస్ ఒక లెజెండ్గా మారడానికి టైం పడుతుంది. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయన టైం ఫ్రేమ్ అండ్ ఓవర్ టైమ్ విల్ మేక్ ప్రభాస్ ఎ లెజెండ్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దాట్. బట్ అన్నిటికన్నా ముఖ్యం ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకొని చేసిన దానికి నేను అతనికి రుణపడి ఉన్నాను. స్క్రీన్ మీద మీ ఇద్దరిని చూడబోతున్నాం కన్నప్పలో 25th ఏప్రిల్కి. బట్ స్క్రీన్ వెనకాల అసలు ప్రభాస్ గారికి విష్ణు గారికి ఉన్న ఆ ర్యాపో అవి సెన్సార్ అయిపోద్ది, అది ఆపేద్దాం. క్రేజీ. విష్ణు గారు హాయ్ అండి, శరత్ ఫ్రమ్ తెలుగునండి. అది ట్రైలర్ కట్ అయిపోయి అంటే ఎలా వచ్చిందా, ట్రైలర్ రెడీ అయిందా, ఎలా ఉండబోతుంది అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్. యాక్చువల్లీ ట్రైలర్ ఇస్ గోనా బి సంథింగ్ ఫెనామినల్. కథ మాత్రం చెప్పేస్తున్నాను ట్రైలర్లో. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ 5వ తేదీ మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. దుబాయ్లో ఈవెంట్ జరుగుతుంది. సో మోహన్ లాల్ గారు మేము అందరం ఈవెంట్కి వెళ్తున్నాం. దట్ విల్ బీ ఆ ట్రైలర్ చూసినప్పుడు మీకు కథ తెలిసిపోద్ది. సో చాలామంది డిబేట్ జరిగింది మాకు, ఏంటి ఏం చేయాలి, మళ్ళీ ఇలా టీజర్స్ లాగా టీజ్ చేయాలా, కథ చెప్పాలి. బట్ దాంట్లో ఓపెన్ చేసి చెప్పేస్తున్నాం మేము కథని. సో యూ విల్ నో దిస్ ఇస్ వాట్, ఓహో ఈ టోన్ తీసుకొని వెళ్తున్నారని మీకు అర్థం అవుతుంది. సో అండ్ ప్రమోషన్స్లో ప్రభాస్ గారిని మేము చూడొచ్చు, 100% చూడొచ్చు. Hello sir, this is Mansa from Social Post. Yeah. First of all ఇందులో మనం చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ని చూస్తున్నాం. ఎందుకు ఓన్లీ పాన్ ఇండియా వైడ్ తీసుకెళ్దామని ఆర్ ఆ క్యారెక్టర్స్ కి ముందు ఎవరినన్నా అనుకుని ఓన్లీ బికాజ్ ఇప్పుడు హిందీలో నా సినిమా చూడాలంటే కంటెంటే అనుకోండి, కానీ ఒక అటెన్షన్ కోసం ఒక బలం కావాలని అక్షయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ లాల్ గారిని purely because that character demanded a great actor. Okay. And I think only Mohanlal garu could have done justice to that. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది మనకి పాన్ డైరెక్టర్స్ ఉన్నారు, పాన్ ఇండియా డైరెక్టర్స్. సో వై ఓన్లీ బాలీవుడ్ డైరెక్టర్ని తీసుకొని చూస్ చేసుకోవడానికి గల రీజన్ అడుగుతున్నారు. మహాభారతం చూస్తే ఈ రోజుటికి ఇప్పుడు అర్పిత్ రంకా అన్నప్పుడు దుర్యోధనగా చేశాడంటే అందరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంది. వీళ్ళందరూ చిన్నవాళ్ళు. గాంధారి చేసిన ఆవిడకి ఒక 100 మంది బిడ్డలకి తల్లిగా చేసిన ఆవిడ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు 17 సంవత్సరాలు ఆవిడకి. ఆ నటుల చేత ఒక అద్భుతంగా నటించి వాళ్ళతో చేయించి అంత పెద్ద సూపర్ హిట్ తీసిన ముఖేష్ గారి కన్నా మన పౌరాణికం చేసేది ఇంకెవరు బెటర్ అనుకొని ఆయన దగ్గరికి, ఎందుకంటే ఇది శివుడి పైన కథ, అందుకు ఆయన ఎన్నుకోవడం జరిగింది.